హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ లాంగ్ నెక్ సెట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. దీనికోసం అయితే నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ షీట్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు జర్దోజీ అదేవిధంగా డ్రాప్ షేప్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. క్లిప్ స్టోన్స్ కూడా సర్కిల్వి గ్రీన్ పింక్ కలర్లో తీసుకున్నాను. నార్మల్గా వైట్ ఉంటాయి కదా, అవి 3mm రౌండ్ అయితే తీసుకున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ ట్రాన్స్పరెంట్ షీట్ పైన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టోన్స్ అనేవి అయితే గ్లూతో అప్లై చేసి అంటించేసుకుంటున్నాను. అదేవిధంగా దాన్ని చుట్టూ కూడా సేమ్ ఈ B7000 గ్లూ వేసేసి సేమ్ 3mm రౌండ్ కుందన్స్ అనేవి అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి సేమ్ డ్రాప్ షేప్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా సేమ్ పెట్టేసి పక్కన సైడ్కి ఒక స్టోన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను. దానివల్ల ఆ షేప్ డ్రాప్ షేప్ నుండి మ్యాంగో షేప్లో అయితే కనిపిస్తుంది కదా, మ్యాంగో షేప్ అయితే కొంచెం ట్రెడిషనల్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే మ్యాంగో షేప్ అయితే వచ్చే విధంగా కొంచెం సైడ్కి ఇంకొక స్టోన్ అనేది యాడ్ చేశాను. సేమ్ అదే విధంగా క్లిప్ స్టోన్స్ కూడా అదే విధంగా సర్కిల్ పెట్టేసి దాని చుట్టూ సర్కిల్ అయితే ఈ స్టోన్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ కొన్నే చూపిస్తున్నాను ఏ విధంగా పెట్టాను అనేది. ఈ విధంగా అయితే చాలా అయితే చేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం డ్రై అయిన తర్వాత, అంటే మనం ఇవి ఇక్కడ మనం జర్దోజీ పెట్టేటప్పుడు స్టోన్స్ అనేవి కదిలిపోకుండా ఉంటాయి కదా, కొంచెం డ్రై అయిన తర్వాత అయితే నేను గ్లూ అప్లై చేసి జర్దోజీ అయితే పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇది మొత్తం ఈ జర్దోజీ కూడా డ్రై అయిన తర్వాత ట్రాన్స్పరెంట్ షీట్ మొత్తం కూడా ఎడ్జెస్ లేకుండా కట్ చేసేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ గుచ్చుకుంటాయి కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్యాక్స్ షీట్స్ ఉంటాయి కదా, వ్యాక్స్ స్ట్రిప్స్, వాటిని సేమ్ సర్కిల్ అదేవిధంగా ఈ మ్యాంగో షేప్లో అయితే కట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ అవసరం లేదు, బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండడం కోసం మనం ఈ వ్యాక్స్ స్ట్రిప్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐపిన్స్ ఉంటాయి కదా, ఈ ఐపిన్స్ని అయితే ఇవి లాంగ్ ఐపిన్స్ కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను. వీటిని మనం చేసుకున్న మ్యాంగో షేప్కి పైన కింద అదే విధంగా మ్యాంగో షేప్లో కొంచెం కరువు తిరిగింది కదా, అక్కడ కూడా మనం డ్రాప్ అనేది హ్యాంగ్ అయ్యే విధంగా అయితే పర్ల్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ సైడ్కి కూడా ఈ ఐపిన్ అనేది వచ్చే విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. సేమ్ దానికైతే ఏ విధంగా పెట్టానో అదేవిధంగా ఈ సర్కిల్కి కూడా పైన కింద అంటే ఒకదానికొకటి జాయింట్ చేసుకునే విధంగా పైన కింద కూడా ఐపిన్ యాడ్ చేసుకుని పైన వ్యాక్స్ స్ట్రిప్ అనేది దీనికి కూడా పెట్టేశాను. ఈ విధంగా కంప్లీట్గా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనం ఐపిన్ అనేది ఓపెన్ చేసి చేసేటప్పటికి అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా డ్రై అవ్వాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే పెట్టడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మిడిల్లో పెండెంట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే మనం బ్యాంగిల్స్కి యూజ్ చేయడానికి చామ్స్ ఉంటాయి కదా, ఆ చామ్స్లో నేనైతే లక్ష్మీ చామ్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం చేసిన ఇవి ఉన్నాయి కదా సర్కిల్ ప్యాచెస్, అదేవిధంగా మ్యాంగో ప్యాచెస్ ఉన్నాయి కదా, ఇవైతే అంటించేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే అవి డైరెక్ట్గానే మనం ఇప్పుడు లక్ష్మీ చామ్ ఏ విధంగా పెట్టామో అదే విధంగా స్టోన్స్ అంటించేసి డైరెక్ట్గా షీట్ పైన అంటించేయచ్చు. కానీ నేను ఆల్రెడీ చామ్స్ చేసినప్పుడు ఎక్కువగా మిగిలాయి కాబట్టి డైరెక్ట్గా చేసినవి పెట్టేస్తున్నాను. మనం ప్లేస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, అంటే కొంచెం ముందుకి వెనక్కి అలా లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా నేను చామ్స్ నేను నార్మల్గా ఈ ప్యాచెస్ లాగా ఎక్కువగా చేశాను కాబట్టి వాటినే ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా పెండెంట్ అయితే పెట్టేశాను. దీన్ని కూడా చూడొచ్చు, బ్యాక్ సైడ్ నేను సేమ్ అదే మనకి కింద డ్రాప్స్ హ్యాంగ్ అవ్వడం కోసం ఐపిన్స్ అనేసి పెట్టేసి దానిపైన మళ్ళీ వ్యాక్స్ స్ట్రిప్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ పెండెంట్లో మీరు చూడొచ్చు, ఈ పెండెంట్ మిడిల్లో లైట్గా గ్యాప్స్ అయితే వచ్చాయి. ఆ గ్యాప్స్లో అయితే ఈ విధంగా బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. అవి పెట్టకపోయినా ఏం కనిపించదు, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్లో ఉండే వ్యాక్స్ స్ట్రిప్ పెట్టడం వల్ల మిడిల్లో కూడా కవర్ అయిపోతుంది. ఏదైనా ఇయర్ రింగ్స్ ఏదైనా చేసినప్పుడు బ్యాక్ సైడ్ వ్యాక్స్ స్ట్రిప్ పెట్టడం వల్ల బెనిఫిట్ అయితే అదే ఉంటుంది, అంటే మిడిల్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా సరే అది కవర్ అయిపోతుంది కలర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్ అవ్వడం కోసం మనం అయితే బీడ్స్ హ్యాంగ్ చేసుకోవడం ఎలాగో చూసేద్దాము. దీనికోసం అయితే ఏమేం కావాలో చూసేద్దాము. ఇక్కడ కట్టుతీగ అంటున్నారు కదా, ఇది కొత్తిమీర అని ఏదో అంటున్నారు, సంథింగ్ దాని నేమ్ నాకు కూడా క్లియర్గా తెలియదు. దానికి అయితే ఫస్ట్ అయితే దాన్ని కట్ చేసుకోవాలి. అటు ఇటు కూడా దీనికి చివరి ఎడ్జెస్ అనేవి అయితే ఉంటాయి, రెండు కింద అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక షుగర్ బీడ్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మనం
పర్ల్‌లో ఎక్కించిన తర్వాత ఆ పర్ల్‌లోంచి షుగర్ బీడ్ అనేది బయటకు అదే ఈ షుగర్ బీడ్ అడ్డు ఉండటం వల్ల పర్ల్ బయటకొచ్చేయదు. దానికున్న ఎడ్జ్‌లోంచి అయితే ఇక్కడ నా దగ్గరున్న పర్ల్ అయితే బయటకొచ్చేస్తుంది కాబట్టి ఒక షుగర్ బీడ్ యాడ్ చేశాను. నెక్స్ట్ బీడ్ క్యాప్ పెట్టి చూసాను కానీ అది లోపలికంటే వెళ్ళిపోతుంది. అంటే బీడ్ క్యాప్స్ కూడా కొంచెం లోతున్నవి ఉంటాయి, పైకి కూడా ఉంటాయి కదా! నా దగ్గర ఉన్నదైతే కొంచెం లోపలికంటూ ఉన్నది. సో, నేను లోపల ఇంకొక 2 షుగర్ బీడ్స్ అయితే యాడ్ చేసి పైన ఈ బీడ్ క్యాప్ అనేది అయితే పెట్టేశాను. నెక్స్ట్ దీన్నైతే నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే తిప్పేసుకుంటున్నాను. అప్పుడు మనకి పైన హోల్‌లా వచ్చి మనం దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న ఎడ్జ్‌ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. నేను ఈ టూల్స్ అన్నీ కూడా మీషోలో తీసుకున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, ఎవరికైనా అయితే కావాలి అంటే చూసుకోవచ్చు. ఈ విధంగా బీడ్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇవి కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత ప్యాచెస్ ఓన్లీ మనం ఎక్కడైతే బీడ్స్ యాడ్ చేసుకోవాలని చెప్పానో అక్కడ మాత్రం అదైతే ఓపెన్ చేసుకొని ఐ పిన్‌ని ఒక లోరియల్ బీడ్, అదేవిధంగా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పర్ల్‌ది మళ్ళీ ఇంకొక లోరియల్ బీడ్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇదైతే పిన్ అనేది క్లోజ్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అన్నింటిని కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ప్యాచెస్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ అయితే ఏ విధంగా అయితే మనం అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో అదైతే ఆ విధంగానే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్‌గా పెట్టినప్పుడైతే మనం చూసుకుంటాము. ఈ వీడియో తీస్తూ పెట్టేటప్పుడైతే కన్‌ఫ్యూజ్‌లో ఒకదాని పక్కన ఒకటి డిఫరెంట్‌గా అయితే పెట్టేస్తాము. నేనైతే ఇక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నానో అవైతే మామూలుగా ప్లేస్ చేసుకుని దాన్ని బట్టి వన్ బై వన్ తీసైతే ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ మ్యాంగో షేప్‌లో తీసుకుని సేమ్ ఇందాక బీడ్‌కి అయితే ఎలాగైతే పెట్టేసామో ఒక లోరియల్ బీడ్, మధ్యలో ఒక పర్ల్, మళ్ళీ లోరియల్ బీడ్, అదేవిధంగా ఒకదానికొకటి ఫస్ట్ మ్యాంగో షేప్, అదేవిధంగా సర్కిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇవి రెండిటికి యాడ్ చేసి మధ్యలో మాత్రం ఈ లోరియల్ బీడ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ అన్నింటికి కూడా వన్ బై వన్ అయితే అదే విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఒక లోరియల్ బీడ్, నెక్స్ట్ ప్యాచ్, నెక్స్ట్ మళ్ళీ లోరియల్ బీడ్ అనేది యాడ్ చేసుకుని ఫిక్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా వన్ బై వన్ అయితే ఇదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. నేనైతే గ్రీన్ వచ్చిన తర్వాత పింక్, మళ్ళీ గ్రీన్ అలా అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ట్రెడిషనల్‌గా కనిపిస్తుందని చెప్పేసి నేను రెడ్ అండ్ గ్రీన్ అనుకున్నాను. కానీ రెడ్ కంటే కూడా పింక్ ఇంకా బాగా కనిపిస్తుందని చెప్పేసి పింక్ అండ్ గ్రీన్ కలర్‌లో అయితే తీసుకున్నాను. చూడడానికైతే చాలా బాగా వచ్చింది. సేమ్ వన్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ సేమ్ ఈ పెండెంట్‌లో కింద హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనం పిన్స్ అనేవి యాడ్ చేసాం కదా! వాటిలో కూడా ఈ బీడ్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. సేమ్ దానికైతే ఏ విధంగా మనం పైన సెట్‌లో ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే విధంగా ఈ పెండెంట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ పెండెంట్‌ని సైడ్ చైన్స్‌ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ మనం పైన అయితే అవి మ్యాంగోస్ సర్కిల్స్ ఎలా అటాచ్ చేసామో సేమ్ అదే విధంగా ఐ పిన్స్ ఉంటాయి కదా! వాటిని ఓపెన్ చేసి రెండిటిని హుక్‌ని కూడా దానికి తగిలించేసి రెండిటిని ఫిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ చైన్ ఒకటే మనకి మొత్తం చైన్ అనేది నెక్ చైన్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ చైన్ అటాచ్ చేసుకుంటే మొత్తం టోటల్ సెట్ అనేది అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోతుంది. ఈ బ్యాక్ చైన్ మనకి మెటీరియల్ షాప్‌లో ప్రతి షాప్‌లో కూడా దొరుకుతుంది. ఈచ్ 30, 40 అలా తీసుకుంటున్నారు. దీన్ని కూడా అటాచ్ చేసుకొని కంప్లీట్‌గా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే నేను దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేశాను. వీడియో లెంత్ అవుతుంది కదా! సేమ్ ఇదే ప్యాటర్న్‌లో అయితే ఉంటుంది. అది ఈజీగా అర్థమవుతుంది. ఆ ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఈ సెట్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇయర్ రింగ్స్ చేయడం కూడా ఒక షార్ట్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.